దేశ సరిహద్దుల్లో శత్రువులతో తాను పోరాడుతూ ఉంటే సొంతూరులో భూమిని కబ్జా చేసిన అక్రమార్కులతో తన తల్లిదండ్రులు పోరాడాల్సి వస్తోందని సిద్దిపేట జిల్లాకు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ బూరా రామస్వామి వాపోయాడు. తమ భూమిని కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జమ్మూ కాశ్మీర్ నుంచి ఓ సెల్ఫీ వీడియో ద్వారా ఆయన విజ్ఞప్తి చేశారు. భూంపల్లి అక్బర్పేట మండలం చౌదర్పల్లికి చెందిన రామస్వామి తన భూమి కబ్జా అయిన తీరును ఆ వీడియోలో వివరించాడు. 1992లో ధర్మాజిపేట శివారులో తాము 1.16 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని గుర్తు చేశారు. ఆ భూమిని తన గ్రామానికే చెందిన వీఆర్ఓ రమేష్ తన సోదరుల పేరిట రికార్డుల్లో నమోదు చేసుకున్నాడని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఈ భూమి తమకు దక్కేలా చేయాలని వేడుకున్నాడు. నమస్కారం. జై హింద్, జై జవాన్, జై కిసాన్. నా పేరు బి రామస్వామి. నేను జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ లో డ్యూటీ చేస్తున్నాను ప్రస్తుతానికి. మా విలేజ్ వచ్చేసి చౌదర్పల్లి, మండలం అక్బర్పేట్, భూంపల్లి, డిస్టిక్ వచ్చేసి సిద్దిపేట డిస్టిక్, స్టేట్ తెలంగాణ. మా విలేజ్ లో మా సొంత భూమిని వేరే వాళ్ళు కబ్జా చేశారు. మా ఫ్యామిలీ మెంబర్, మన అమ్మ నాన్నని ఇంటి దగ్గర బెదిరింపులకు గురి చేస్తున్నారు. ప్లస్ వాళ్ళ కబ్జా చేసిన వాళ్ళ తమ్ముడు వీఆర్ఓ కావున మా భూమిని, మా పేరు గాని మా ఏం రికార్డులు లేకుండా చేశాడు. దయచేసి మేము ఎంఆర్ఓ గారిని కూడా కలిసాము, ఏం ఫలితం లేకుండా పోయింది. ప్లస్ ఆర్డీఓ గారి దగ్గర కూడా వెళ్ళాము. ఆర్డీఓ గారు కూడా మాకేం వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. ప్లస్ కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాము. కలెక్టర్ గారు కూడా ఏం స్పందించడం లేదు. దయచేసి ఈ విషయాన్ని సీఎం దగ్గరికి చేర్చాలని మేము అందరినీ కూర్చున్నాం. ఈ వీడియోను ఎంత మందికి షేర్ చేసేంత వీలైనంత త్వరగా షేర్ చేయండి ప్లీజ్. మా ఫ్యామిలీ మెంబర్ కొంచెం ఇబ్బందిలో ఉన్నారు. దయచేసి మనం ఆదుకోగలరని మా యొక్క మనవి. జై హింద్.